ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీస్ అడ్డా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉంటుంటారు. అండ్ ఇప్పుడిప్పుడే నా వ్లాగ్స్ కొంచెం మంచిగా వ్యూస్ వస్తున్నాయి అండ్ వ్యూస్ పెరుగుతున్నాయి బికాస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు కాబట్టి. వీఆర్ నౌ 1.06K సబ్స్క్రైబర్స్. 1.06K ఉన్నాం మనం ప్రెసెంట్. వెళ్ళాలి ఇంకా. అండ్ 1K స్పెషల్ అడుగుతున్నారు, 1K సెలబ్రేషన్స్ అడుగుతున్నారు. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దాంతో ఇంక్లూడ్ అయ్యి 1K సెలబ్రేషన్స్ నేను చేసుకుంటాను షూర్గా. అండ్ 1Kకి స్పెషల్ ఏంటి అంటే ఐఎమ్ అనౌన్సింగ్ త్వరలోనే ఒక గివ్ అవే అనౌన్స్ చేస్తాను. 1K స్పెషల్ యాజ్ యూజువల్. నేను లాస్ట్ గివ్ అవేకి మీకు ప్రామిస్ చేసినట్టు 1K అయితే కనుక అగైన్ 1 more గివ్ అవే ఇస్తానని చెప్పాను. సేమ్ లైక్ దాట్ నేను గివ్ అవే ప్లాన్ చేశాను అండ్ వీడియో పెడతాను. షూర్లీ దీని నెక్స్ట్ వీడియో అదే అవ్వచ్చు మోస్ట్లీ. అండ్ ఇవాళ వీడియో ఏంటి అని అంటే నేను ఆల్రెడీ జస్ట్ హర్బ్స్ స్కిన్ టింట్ మీద దాని ప్యాకేజ్ ఓపెనింగ్ అండ్ అది నా షేడ్ ఫైండింగ్ వరకు వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. ఎవరన్నా చూడకపోతే ఎక్కడో ఒక దగ్గర లింక్ వచ్చేస్తుంది, ఇస్తాను. ఒకసారి ఫస్ట్ అది చూసేసి వచ్చి ఈ వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ చాలా హెల్ప్ఫుల్ అయింది ఫర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరికీ అనమాట. బికాస్ కాలేజెస్ ఇవన్నీ ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కోసం నేను ముందే ఆల్రెడీ శాంపుల్స్ కిట్ తెప్పించాను కదా నేను. ఆ వీడియోలో 5 శాంపుల్స్ వచ్చాయి. అండ్ ఆ 5 శాంపిల్స్లో నేను తెప్పించుకున్న తర్వాతే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ వ్లాగ్స్ అన్నీ మీరు చూశారు. మా కజిన్స్ అందరూ వచ్చారు కాబట్టి అందరికీ ఎవరి షేడ్ వాళ్ళు అనిపించింది, ఆల్మోస్ట్ ఎవరి షేడ్ వాళ్ళకి అనిపించింది వాళ్ళకి ఇచ్చేసి మీరు ఒక 15 days యూస్ చేయండి. యూస్ చేసినాక నాకు రివ్యూ పంపించండి చిన్న వీడియో క్లిప్ తీసి అని అంటే నిన్నటికి వచ్చాయి నా దగ్గరికి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి. సో నేను ఇది వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండ్ అలానే నా వీడియోస్ అన్నీ చూస్తుంటారు, నా వీడియోస్లో కనిపిస్తుంటారు. సో ఫాల్స్ రివ్యూ కాదు, మొత్తం కరెక్ట్గా వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో అది చెప్పారు. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అన్నీ చెప్పారు. అండ్ నేను వాళ్ళు చెప్పింది ఏది ఎడిట్ చేయకుండా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళు కనిపిస్తారు కాబట్టి వాళ్ళ షేడ్కి మీరు ఈక్వల్గా ఉంటే సేమ్ షేడ్ మీరు కొనేసుకోండి. దట్స్ ఇట్. నా షేడ్ అయితే నెంబర్ 1 ఇవోరీ నా షేడ్. నేను ఇప్పుడు దాకా చాలా టైమ్స్ యూస్ చేశాను. మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు వ్లాగ్స్లో చూశారు కదా, అప్పుడంతా కూడా నేను అదే యూస్ చేశాను. అండ్ ఏంటి అంటే తిరుపతి అన్నప్పుడు మనము కూర్చొని ఒక గంట అట్లా రెడీ అవ్వలేము కదా. సో దానికోసం మనం టక అలా వెళ్ళి ఇలా వచ్చేస్తూ ఉండాలి బికాస్ దర్శనం టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో నేను అదే యూస్ చేశాను. చాలా బాగా యూస్ అయింది. అలా హడావిడిగా రెడీ అయ్యే వాళ్ళకి మార్నింగ్ వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. సో రివ్యూ చూసేయండి. హాయ్, నేను మౌనిక. గుర్తుపట్టారా? పింకీ వాళ్ళ సిస్టర్ని. నేను ఆల్రెడీ ఒక ఫోటోషూట్ వీడియో తీసుకున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చేసేయండి. సో నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే జస్ట్ హర్బ్స్ టింట్ క్రీమ్ రివ్యూ ఇవ్వడం కోసం నేను వచ్చేసాను. సో ఇదేంటంటే దీని మీద కూడా తను ఒక వీడియో చేసింది. మేము కజిన్స్ కొంతమంది ఉన్నాం కాబట్టి మాకు ఒక్కొక్క షేడ్ ఒక్కొక్కరికి ఇచ్చేసింది అనమాట. నా స్కిన్ టోన్కి సరిపోయేలాగా నెంబర్ 2 షేడ్ అది నాకు ఇచ్చింది అనమాట. కనిపిస్తుందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో దీని నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్ ఏంటి అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ దీని పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే మనకి మామూలుగా క్రీమ్స్ ఉంటాయి కదా, ఫౌండేషన్ క్రీమ్స్ అలాంటివి, అలాగా అవి రాసుకుంటే నాకు కొంచెం ప్యాచెస్ లాగా అలాగా కొంచెం డ్రైగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం వెరీ సాఫ్ట్గా ఉంది అండ్ మనం అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. కాలేజెస్కి, చిన్న ఫంక్షన్స్కి సూపర్ సెట్ అయిపోతుంది అనమాట. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే నెగిటివ్ ఏంటంటే స్వెట్టింగ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఒక 15 minutes వరకు ఇది అప్లై చేసిన తర్వాత 15 minutes వరకు కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. బట్ 15 minutes తర్వాత ఓకే. దీని లాంగ్ లాస్టింగ్ ఎంతంటే మినిమం 12 hours వరకు ఉంటుంది. తర్వాత నుంచి అంతేగా. నేనైతే ఇది మాత్రం బాగా సజెస్ట్ చేస్తాను. మీకు మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే కరెక్ట్ షేడ్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా మేకప్ వేసేసుకున్నంత లుక్ వస్తుంది మనకి. హాయ్, నేను రమణి, పింకీ వాళ్ళ కజిన్ని. ప్రీవియస్ తను చేసిన గోయింగ్ టాగో వ్లాగ్ లో నేను కనిపిస్తాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూసొచ్చేయండి. అండ్ ఇప్పుడు నేను జస్ట్ హర్బ్స్ టింట్ రివ్యూ చెప్పడానికి వచ్చాను. అండ్ ఇది మొన్న ఫంక్షన్ లో కలిసినప్పుడు ఎవరి షేడ్ వాళ్ళు తీసుకున్నాం తన దగ్గర. అప్పుడే అందరం కలిసి వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇప్పుడు విడివిడిగా చేస్తున్నాము. అండ్ తను ఈ వీడియో చేసింది బట్ అన్ని షేడ్స్ చూపించింది. ఇది ఇప్పుడు ఎవరి షేడ్ వాళ్ళు యూస్ చేసి మీకు రివ్యూ చెప్పడానికని
ఇది చేస్తున్నాము. అండ్ ఇది నా స్కిన్ టోన్ కి నెంబర్ 3 సెట్ అయింది. అండ్ మనం యూస్ చేసే ఫౌండేషన్స్ కొంచెం ఎక్కువైనా ప్యాచెస్ లా అలా ఫేస్ అంతా కనిపిస్తూ ఉంటుంది. బట్ దీని వల్ల అయితే ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. ఇది ఫేస్ లో బాగా కలిసిపోతుంది అండ్ ఎక్కువ మేకప్ యూస్ చేసినట్టు కూడా అనిపించదు. మన స్కిన్ టోన్ కి ఏది సెట్ అవుతుందో చూసుకుంటే చాలు, అంత ప్రాబ్లం కూడా ఏం అనిపించదు. ఎక్కువ మేకప్ ఇష్టం లేని వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. అండ్ ఇది చాలా లైట్ గా ఉంటుంది. దీని డ్రాబ్యాక్ అయితే నాకు స్వెటింగ్ అలా ఏం అనిపించలేదు. బట్ చాలా లైట్ గా ఉంటుంది, ఎక్కువసేపే ఉంటుంది. అండ్ అదొక్కటే. అండ్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంగవి. ఇప్పుడు నేను మీకు జస్ట్ హర్బ్ స్కిన్ టిన్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను అది వాడాక తెలిసింది ఏంటంటే అది చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా ప్యాచెస్ లాగా అలా ఏమీ రాదు, చాలా స్మూత్గా ఉంటుంది. కాలేజ్ గర్ల్స్ కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అందులో నాది వచ్చేసరికి నెంబర్ 3. మీలో ఎవరన్నా నా స్కిన్ టోన్కి మ్యాచింగ్గా ఉండుంటే నెంబర్ 3 ప్రిఫర్ చేయండి కొనే పని అయితే. అండ్ దీంట్లో వచ్చేసరికి బ్యాడ్ రివ్యూ ఏంటంటే ఓన్లీ మనం జస్ట్ డైలీ యూస్కి మాత్రమే అది యూజ్ అవుతుంది. మన ఫంక్షన్స్కి వాటికి మేకప్లా అయితే యూజ్ అవ్వదు. జస్ట్ మనం డైలీ యూజ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ స్పాట్స్ వరకు కవర్ చేస్తుంది. మనకి ఫుల్ మేకప్ ఇచ్చినట్టయితే రాదు, ఓన్లీ డాట్స్ వరకు కవర్ చేస్తుంది. మనకి స్కిన్కి ఈక్వల్గా ఉంటుంది. మనం సరిగ్గా సెలెక్ట్ చేసుకునే పని అయితే స్కిన్కి ఈక్వల్గా ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది డైలీ యూస్కి అయితే. అందులో మాత్రం ఇంకేమీ అవసరం లేదు, ఆలోచించవసరం లేదు మీరు కొనే పని అయితే. అండ్ ఫంక్షన్స్కి అయితే ఇది అసలు సూట్ అవ్వదు, ఓన్లీ డైలీ యూస్కి మాత్రమే సూట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? గుర్తుపెట్టారా నన్ను? నాకు తెలిసి పింకీ సడ్డా వీడియోస్లో కొన్ని వాటిలో నన్ను కూడా మీరు అందరూ చూసుంటారు, సేమ్ యాజ్ వాళ్ళ సిస్టర్ చూసినట్టుగా. సో గుర్తుపడితే మాత్రం సూపర్. సో ఇవాళ నేను మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానంటే ఈ జస్ట్ హర్బ్స్ క్రీమ్ కోసం దీన్ని రివ్యూ ఇవ్వడానికని వచ్చాను. సో ఇది ఏంటంటే ఈ షేడ్ నాది నెంబర్ 0. దీని షేడ్ ఏదో ఉంది, పొజిషన్ ఏదో ఉంది, సంథింగ్ ఉంది. బట్ నా షేడ్ నెంబర్ అయితే 0. ఇది నేను చాలా సార్లు వాడాను. 15 డేస్ నేను ఇది ట్రై చేసి నేను మీకు ఇప్పుడు రివ్యూ నేను చేస్తున్నాను. నాకైతే ఈ షేడ్ వాడిన తర్వాత నాకెందుకో కొంచెం నా స్కిన్ బ్లాక్ అవటం, లేకపోతే కొంచెం ప్యాచెస్లా కనపడటం అలా జరిగింది. సో నేను అనుకోవటం ఏంటంటే నాది ఇది కరెక్ట్ షేడ్ కాదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అందుకని నాకు కొంచెం ప్యాచెస్ లాగా అలా కనపడింది. సో దట్స్ వై నేను ఓకే చేయను. అండ్ నేనేమనుకున్నానంటే ఇవోరీ నా షేడ్ అని నేను అనుకుంటున్నాను. సో సేమ్ యాజ్ నా స్కిన్ టోన్ నెంబర్స్, నా షేడ్, అంటే నా బాడీ స్కిన్ టోన్ తగ్గట్టుగా మీరు ఉంటే మాత్రం నేను షేడ్ నెంబర్ 0 నేనైతే అసలు సజెస్ట్ చేయను. ఇవోరీ అయితే పక్కా. సో ఇంకా నథింగ్, దట్స్ ఇట్. నేను ఈ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. వీడియో మొత్తం చూసేసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో ఈ రివ్యూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పింకీ సడ్డా. అండ్ అలానే ఆల్రెడీ ఎవరన్నా మీరు ఈ టింట్ యూస్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ అలానే కొనబోతున్నా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద గివ్ అవే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.